మామిడిపళ్ళ రుచులే కాదు, కపిల్ వారి 30 సంవత్సరాల నాణ్యత మరియు నమ్మకం. పహల్గాం దాడితో సంబరాలు చేసుకుంటున్న పాకిస్తాన్కు ఊహించని దెబ్బ పడింది. అదే సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేయడం. గతంలో పాక్తో ఎన్నో యుద్ధాలు, సైనిక ఘర్షణలు జరిగినా భారత్ ఈ ఒప్పందాన్ని రద్దు చేయకుండా కట్టుబడింది. పాకిస్తాన్కు ఈ నది జీవనాడి లాంటిది. కరాచీ, లాహోర్, ముల్తాన్ లాంటి నగరాలు, పట్టణాలు, వేలాది గ్రామాలకు సింధుయే ఆధారం. 23 కోట్ల జనాభాకు తాగునీరు, 80% వ్యవసాయానికి సాగునీరు అందించే సింధు నది ఆగిపోతే పాకిస్తాన్ ఎడారిగా మారిపోవడం ఖాయం. అసలేంటి సింధు ఒప్పందం? పాకిస్తాన్కు జరిగే నష్టమేంటి? వాజ్ ది స్టోరీ. హిమాలయాల్లో పుట్టిన సింధు నది ప్రపంచంలోని పురాతన పొడవైన నదులలో ఒకటి. క్రీస్తుపూర్వం 3300-1300 మధ్య దాని ఒడ్డున సింధు లోయ నాగరికత అభివృద్ధి చెందింది. 1947 దేశ విభజన తర్వాత సింధు నది భారత్, పాకిస్తాన్ల మధ్య విడిపోయింది. ఎక్కువ భాగం పాకిస్తాన్లోనే ప్రవహిస్తోంది. ప్రపంచంలోనే అత్యద్భుతమైన నీటిపారుదల వ్యవస్థలో ఒకటైన సింధు డెల్టాయే పాకిస్తాన్కు ఆదరువు. పలు ప్రావిన్స్లను సస్యశ్యామలం చేసే సింధు నది కరాచీ సమీపంలో అరేబియా సముద్రంలో కలుస్తుంది. పాకిస్తాన్ నీటి సరఫరా అత్యధికంగా సింధు నది మీదే ఆధారపడింది. ఆ దేశంలో 23.7 కోట్ల మంది ప్రజల తాగునీటి అవసరాలకు ఈ జలాలను వాడుతారు. కరాచీ, లాహోర్, ముల్తాన్ నగరాలు నేరుగా ఈ నదుల నీటినే ప్రజలకు అందిస్తున్నాయి. పాక్ వ్యవసాయానికి వాడే నీటిలో 80% ఈ ఒప్పందం కింద లభించేది. 16 లక్షల హెక్టార్లు సాగవుతుంటాయి. ముఖ్యంగా పాక్ రాజకీయాలు, సైన్యాన్ని శాసించే పంజాబ్ ప్రావిన్స్కి ఇది జీవనాడి. ఆ దేశ జీడీపీలో 23% వ్యవసాయం నుంచి లభిస్తుంది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో 68% ప్రజలు దీనిపైనే ఆధారపడ్డారు. సింధు బేసిన్ నుంచి పాక్కు 154.3 మిలియన్ ఎకరాల అడుగుల నీటిని ఏటా సరఫరా చేస్తోంది. ఆ దేశ ఆహార భద్రతకు ఇది చాలా కీలకం. సింధు నది లేకుంటే పాకిస్తాన్ ఎడారి అంటే అతిశయోక్తి కాదు. ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన నీటి పంపిణీల్లో సింధు జలాల ఒప్పందం ఒకటి. దేశ విభజన తర్వాత పాకిస్తాన్, భారత్ ఈ నదికి చెందిన 6 ఉపనదుల నీటిని పంచుకున్నాయి. సాగు కోసం, జల విద్యుత్ ఉత్పత్తి, జల రవాణా, చేపల వేట తదితరాల కోసం వినియోగించుకునేందుకు గాను దశాబ్దాల క్రితం ఒక ఒప్పందం చేసుకున్నాయి. దాదాపు 9 ఏళ్ల పాటు విస్తృత స్థాయి చర్చల తర్వాత 1960 సెప్టెంబర్ 19వ తేదీన నాటి భారత ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ, పాకిస్తాన్ అధ్యక్షుడు ఆయుబ్ ఖాన్లు ఈ చారిత్రాత్మక ఒప్పందంపై సంతకాలు చేశారు. ఒప్పందంలో పేర్కొన్న మేరకు సింధు ఉపనదుల్లో తూర్పు వైపుగా ప్రవహించే రావి, బియాస్, సట్లెజ్ నదులపై భారత్కు హక్కులు దక్కాయి. భారత్ సింధు నదిలో 20% నీటిని దేశీయ అవసరాలకు ఉపయోగించుకోవచ్చు. పాకిస్తాన్ 80% నీటిని ఉపయోగించుకోవచ్చు. సింధు ఉపనదుల్లో పశ్చిమ దిశగా ప్రవహించే జీలం, చినాబ్లపై పాకిస్తాన్కు హక్కులు లభించాయి. ఈ నదీ జలాల వినియోగం ఇరు దేశాల మధ్య ఉత్తర ప్రత్యుత్తరాల కోసం ఒక సహాయక యంత్రాన్ని నెలకొల్పారు. ఎలాంటి ఘర్షణలకు తావు లేకుండా పరస్పర సహకారం భావనతో నదీ జలాలను సద్వినియోగం చేసుకోవటమే ఈ ఒప్పందం ప్రధాన లక్ష్యం. భారత్ తన పాక్షిక హక్కు మేరకు పాకిస్తాన్ పరిధిలోని పశ్చిమ ఉపనదుల జలాలను పరిమితంగా వాడుకోవచ్చు. వ్యవసాయం, జల విద్యుత్ ఉత్పత్తి కోసం వినియోగించుకోవచ్చు. అయితే పశ్చిమ దిశగా ప్రయాణించే జలాలు పాకిస్తాన్లోకి వెళ్లకుండా అడ్డుకోకూడదు. భారత్, పాకుల మధ్య గతంలో 1965, 1971, 1999లో యుద్ధాలు జరిగినా పలుమార్లు ఉద్రిక్తతలు నెలకొన్న సింధు జలాల ఒప్పందం అమలు నిరాటంకంగా కొనసాగటం విశేషం. కానీ ఇటీవలి కాలంలో డ్యాంల నిర్మాణం, నీటి వినియోగం, ఒప్పంద నిబంధనల అమలుకు సంబంధించి వివాదాలు తలెత్తాయి. ముఖ్యంగా పశ్చిమ నదులైన జీలం, చినాబ్లపై జమ్మూ కాశ్మీర్లో నిర్మితమవుతున్న జల విద్యుత్ కేంద్రాలపై పాకిస్తాన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. కానీ ఒప్పందం ప్రకారం ఈ ఉపనదుల జలాలను భారత్ సాగు కోసం పరిమితంగా, జల విద్యుత్ కోసం గరిష్టంగా ఉపయోగించుకోవచ్చు. అయినా కిషన్ గంగా, రాట్లే ప్రాజెక్టులపై పాకిస్తాన్ వివాదం లేవనెత్తి మధ్యవర్తిత్వ కోర్టును ఏర్పాటు చేయాల్సిందిగా ప్రపంచ బ్యాంకును కోరింది. ఏ వివాదాన్ని పరిష్కరించుకోవాలన్నా తటస్థ నిపుణుడిని నియమించాలని ఒప్పందం నిర్దేశిస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవల ప్రపంచ బ్యాంకు ఓ తటస్థ నిపుణుడిని నియమించింది. సింధు నదీ జలాల పంపిణీ ఒప్పంద నియమ నిబంధనలపై పునఃసమీక్ష జరపాల్సి ఉందని భారత్ కొంతకాలంగా డిమాండ్ చేస్తోంది. 1960లో ఒప్పందం కుదిరిన నాటికి ఇప్పటికీ 2 దేశాల జనాభాలో తాగు, సాగునీటి అవసరాల్లో చాలా మార్పులు వచ్చాయని, పర్యావరణ, భౌగోళిక, రాజకీయ పరంగా కూడా మార్పులు చోటు చేసుకున్నాయని గుర్తు చేసింది. వాటిని పరిగణనలోకి తీసుకుని ఒప్పందాన్ని సమీక్షించాల్సి ఉందని భారత్ స్పష్టం చేసింది. అయితే దీనిపై పాక్ మాత్రం వ్యతిరేకత వ్యక్తం చేస్తూ వస్తోంది.
తాజాగా జమ్మూ కాశ్మీర్లో పహల్గాం దాడి తర్వాత భారత్ సైనిక చర్యలు తీసుకుంటోందని ఊహించిన పాక్ సైనికాధికారులు సరిహద్దుల్లో తమ వనరులు మోహరించుకుని కూర్చున్నారు. కానీ వారి ఊహకు అందని దెబ్బ కొట్టింది భారత్. అదే సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయటం. ఈ నిర్ణయం పాకిస్తాన్ను ఎండబెడుతుంది. కాగా ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో సింధు జలాల నిలిపివేతపై భారత్ నిర్ణయం ఇదే మొదటిసారేమీ కాదు. 2015లో తొలిసారిగా పాక్ భారత్కు చెందిన కిషన్ గంగా, రాట్లే జల విద్యుత్ ప్రాజెక్టులపై సాంకేతిక అభ్యంతరాలను పరిశీలించేందుకు నిపుణుడిని నియమించాల్సిందిగా కోరింది. ఆ తదనంతరం పాక్ తన అభ్యర్థనను ఏకపక్షంగా ఉపసంహరించుకుంది. తన అభ్యంతరాలను మధ్యవర్తిత్వ న్యాయస్థానం ద్వారా నిర్ణయించాలని పాక్ సూచించింది. 2016 సెప్టెంబర్ 18 నాటి ఉరి ఉగ్రదాడి అనంతరం దౌత్యపరంగా, వ్యూహాత్మకంగా పాకిస్తాన్కు గట్టిగా బుద్ధి చెప్తామని ప్రకటించిన మోడీ ప్రభుత్వం సింధు నది జలాల ఒప్పందంపై దృష్టి సారించింది. ఇదే సమావేశంలో ప్రధాని మోడీ భారత్ పాక్ల మధ్య నెత్తురు, నీళ్లు ఒకేసారి ప్రవహించలేవు అని అన్నట్లు చెప్తారు. అయితే ప్రపంచ బ్యాంకు ఇరు దేశాల అభ్యర్థనను నిలిపివేసింది. శాంతియుత పరిష్కారాన్ని కనుక్కోవాల్సిందిగా ఇరు దేశాలకు సూచించింది. అయితే పాక్ ఒత్తిడి మేరకు ప్రపంచ బ్యాంక్ తటస్థ నిపుణుడితో పాటు మధ్యవర్తిత్వ కోర్టు ప్రక్రియ రెండింటిని ప్రారంభించింది. దీంతో భారత్ స్పందించి ఒకే విషయంపై 2 చర్యలు తీసుకోవటం అంటే సింధు జలాల ఒప్పందాన్ని ఉల్లంఘించడం కిందికి వస్తుందని ఆరోపణలు చేసింది. 2017 నుంచి 2022 వరకు ఈ విషయమై పరిష్కారం కోసం భారత్ నిరంతరం ప్రయత్నించినప్పటికీ ఈ విషయాన్ని చర్చించేందుకు పాక్ నిరాకరించింది. 2023 జనవరి 25న సింధు నది జలాల ఒప్పందం మార్చుకుందాం అంటూ భారత్ పాక్కు నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసు ప్రకారం భారత్ పాక్ మధ్య ఈ విషయమై 90 రోజుల్లోగా చర్చలు జరగాల్సి ఉంటుంది. అలాగే ఈ 62 ఏళ్లలో నేర్చుకున్న పాఠాల ఆధారంగా ఈ వివాదాన్ని సరైన విధంగా పరిష్కరించుకుని అప్డేట్ చేసుకునేందుకు మార్గం సుగమమవుతుంది. కానీ పాకిస్తాన్ నుంచి ఎలాంటి సమాధానం లేదు. తాజాగా భారత్ నిర్ణయం ప్రభావం తక్షణమే పాక్పై కనిపించకపోవచ్చు. నీటి ప్రవాహాన్ని వెంటనే ఆపడం సాధ్యం కాదు. సింధు జలాలను నిల్వ చేయటానికి, మళ్లించటానికి తగిన వసతులు లేవు. ఇప్పటివరకు ఉన్న ఒప్పందం కారణంగా సింధు, జీలం, చీనాబ్ నదుల ప్రవాహానికి ఆటంకం కలిగించే నిర్మాణాలు చేపట్టకూడదు. కాకపోతే తక్షణమే 5 నుంచి 10% ప్రవాహాన్ని మాత్రం తగ్గించగలదు. ఒప్పందం నిలిపివేతతో భారత్ స్వేచ్ఛగా నిర్మాణాలు చేపట్టొచ్చు. ఇక్కడ భారీ డ్యాంలకు ఏళ్ల సమయం పట్టొచ్చు. కానీ ఒక్కసారి నిర్మాణాలు జరిగితే పాక్ గొంతు ఎండినట్లే. మహా అయితే పాక్ ప్రపంచ బ్యాంకు లేదా ఐరాసాకు వెళ్లి గోడు వెళ్లబోసుకుంటుంది. అస్థిర ప్రభుత్వాలు, ఉగ్రవాదం, అవినీతి యంత్రాంగం, ఒక దేశానికి ఎన్ని అవలక్షణాలుండాలో అంతకు మించే ఉన్న పాకిస్తాన్ ఆర్థిక శక్తిగా కొనసాగుతుంది అనడానికి ప్రధాన కారణం సింధు నది జలాలు. పాక్ జీవనాడిపై దెబ్బ కొడితే ఆ దేశం కకావికలం కావడం ఖాయం. కాగా సింధు నది జలాల ఒప్పందం అమలును నిలిపివేస్తూ భారత్ తీసుకున్న నిర్ణయం చట్టవిరుద్ధం అంటోంది పాకిస్తాన్. ప్రపంచ బ్యాంకు వంటి అంతర్జాతీయ సంస్థలు మధ్యవర్తిగా ఉన్న ఈ ఒప్పందం నుంచి ఏకపక్షంగా వైదొలిగే అవకాశం లేదని చెప్తోంది. ఈ చర్యతో నీటి యుద్ధానికి తెరతీస్తున్నారు. ఈ జలాల్లో ప్రతి నీటి చుక్క మాదే. ఈ హక్కును మేం చట్టపరంగా, రాజకీయంగా, అంతర్జాతీయంగా పూర్తి శక్తితో కాపాడుకుంటాం అని పాకిస్తాన్ మంత్రి అవాయిస్ లెఘారి తెలిపారు. అయితే ఏ దేశంతో కుదుర్చుకున్న ఒప్పందాన్నైనా రద్దు చేసుకునే హక్కు భారత్కు ఉంటుంది. అంతర్జాతీయ ఒప్పందాలకు సంబంధించిన వియన్నా ఒప్పందంపై భారత్ సంతకం చేయలేదు. కాబట్టి పాక్ ఏ కోర్టుకు వెళ్లినా, అంతర్జాతీయ సంస్థకు వెళ్లినా వారు ఎటువంటి తీర్పిచ్చినా భారత్కు వర్తించదు.